హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ మరియు పీఆర్సీ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన సీఎం అండి. పెద్ద వార్నింగ్ కూడా. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి హామీ, సమస్యల పరిష్కారంపై స్పష్టత. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఏ విధమైన ఇబ్బందులు కల్పించబోమని స్పష్టం చేశారు. డీఏ పెంపు, జీతాల సవరణ వంటి కీలక అంశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డీఏ పెంపు, జీతాల సవరణపై హామీ. డీఏ పెంపండి. ఉద్యోగుల డీఏ పెంపు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. జీతాల సవరణ, జీతాల పెంపుపై ఆందోళనలు, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించామన్నారు. ఆర్థిక పరిమితులు. ప్రస్తుత పరిస్థితి రాష్ట్రానికి నెలసరి ఆదాయం 18,500 కోట్లు కాగా ప్రభుత్వ ఖర్చులకు కనీసం 22,500 కోట్లు కావాలి. ఉద్యోగుల జీతభత్యాల కోసం నెలకు 6,500 కోట్లు, అప్పుల చెల్లింపుల కోసం మరొక 6,500 కోట్లు వెచ్చిస్తున్నారు. సమస్య పరిష్కారం. ఆదాయం పెంపు. ఆదాయాన్ని నెలకు 4,000 కోట్లు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై పారదర్శకత పాటించేందుకు ఉద్యోగుల సూచనలు స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు. ఉద్యోగులతో సమావేశం. ఉద్యోగుల పాత్ర. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో, ఈ ప్రభుత్వం మనది, అందరం కలిసి మన సమస్యలనైతే పరిష్కరించాలని అన్నారు. ధర్నాలపై సూచన. ఉద్యోగులను నిరసనలు, ధర్నాలు చేయకుండా సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారానే ముందుకు రావాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ఈ విధంగా అన్నారు. క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టీకరణ. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదని సీఎం పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులను సర్ప్రైజ్ చేసే అవకాశం ఉండదని చెప్పారు. న్యాయ పరిమితులు. నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ చేస్తే న్యాయ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యాంశాలు. సంక్షేమ, అభివృద్ధి. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగుల సహకారం అవసరమని పేర్కొన్నారు. చర్చల ద్వారా పరిష్కారం. ప్రభుత్వ సమస్యల పరిష్కారానికి చర్చల పద్ధతిని అనుసరించబోతోందని తెలిపారు. ఎవరి ఉచ్చులోనూ చిక్కవద్దని సూచించారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు. జీతాలు, డీఏల విషయాల్లో ఉన్న అపనమ్మకాల నివారణ. ఆర్థిక పరిమితులపై క్లారిటీతో ఉద్యోగులకు నమ్మకం కలిగించుట. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం. సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై చర్చలు కొనసాగించేందుకు సన్నద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి మేరకు హామీ ఇచ్చారు. సో, మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రావాల్సినటువంటి డీఏ, పీఆర్సీ త్వరలోనే ప్రకటన ఉంటుందని అయితే తెలిపారు.